డన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో డన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత సో మనం ఈ స్ట్రాటజీని నిఫ్టీ 50లో చూడబోతున్నాం. సో నిఫ్టీ 50 కోసం ఇక్కడ మనం నిఫ్టీ 50 చార్ట్ని ఓపెన్ చేస్తున్నాం. సో నిఫ్టీ 50 చార్ట్ ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్లో ఓపెన్ చేస్తున్నాము. సో నిఫ్టీ 50కి సంబంధించిన ఈ స్ట్రాటజీని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ అది 15 మినిట్స్ టైం ఫ్రేమ్గా ఉంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీని మనం మార్క్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉందో ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని మనం హై ఎండ్లోకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ 15 మినిట్స్ ఈ క్యాండిల్గా ఉంది అండ్ ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అండ్ ఎంట్రీ కోసం మనం ఇక్కడ ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క కలర్ ఉందో ఆ కలర్ మనకి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మనం బుల్లిష్ ట్రేడ్ అన్నది ఇనిషియేట్ చేస్తాము అండ్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు మనం బేరిష్ ట్రేడ్ అన్నది ఇనిషియేట్ చేస్తాము. సో ఫస్ట్ 15 మినిట్స్కి సంబంధించిన ఈ క్యాండిల్ అనేది మనకి రెడ్ కలర్లో ఉంది. సో మార్కెట్ సెంటిమెంట్ నెగటివ్గా ఉంది అన్న ఇండికేషన్ని మనకి ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ నుంచి ఒక ఒపీనియన్ అన్నది మనం తీసుకోవచ్చు. అండ్ ఈ ఒపీనియన్ నుంచి రూల్ బేస్డ్ స్ట్రాటజీగా మనం ఇక్కడ మనం ఏదైతే హై ఎండ్లోని మార్క్ చేసామో ఆలో బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ దీనికోసం మనం ఏదైతే స్టాప్ లాస్ అనుకుంటామో మన ఎంట్రీ పాయింట్ ఏదైతే లో బ్రేక్ అవుతుందో ఆ లో పాయింట్ దగ్గర మనం ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్యాండిల్లో మనకి అది లో అన్నది బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మనకి అప్రాక్సిమేట్గా అది లో అన్నది ఒక 177 పాయింట్స్ అన్నది మనం తీసుకున్న ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఒకవేళ రెడ్ కలర్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉన్నా ఒకవేళ అప్ సైడ్కి వెళ్తే ఎలా? సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ అది రెడ్ కలర్లో ఉండి హైని కనుక బ్రేక్ చేసినా సరే మనం ట్రేడ్లో ఎలాంటి ఎంట్రీ అన్నది ఉండదు అన్నది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.